తిరుమల శ్రీ వెంకటేశ్వరుని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ దర్శించుకున్నారు. సోమవారం ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకుని దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఉత్తమ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తన సతీమణి జన్మదినం పురస్కరించుకుని శ్రీవారిని దర్శించుకున్నామని తెలిపారు. నూతనంగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇరు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని కోరుకున్నట్లు తెలియజేశారు. రాజకీయ ఇతర వ్యవహారాల్లో చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్తుందని స్పష్టం చేశారు. నూతనంగా ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డది. వాళ్ళందరికీ మా శుభాకాంక్షలు, అభినందనలు. రెండు రాష్ట్రాల మధ్య మంచి సంబంధాలు ఉండాలని, తెలుగు జాతి రెండు రాష్ట్రాల్లో ప్రపంచవ్యాప్తంగా మరి మొత్తం కూడా అందరూ మంచి ఉండాలని, సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. మేము స్ట్రిక్ట్గా ఏ కమిషన్ వేసినా ఏమున్నా చట్టం, ధర్మం, న్యాయం పాటించే ముందుకు పోతున్నాం.